ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మల్టీ అసెట్స్ ఇంగ్రీడియంట్స్ అంటారు కదా, అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఇందులో కేటగిరీ వైజ్ గా ఈ అసెట్స్ ఎలా ఉంటాయి అసలు? మల్టీ అసెట్ అంటే మోర్ దెన్ వన్ అసెట్ లో మనం పెట్టామండి. మ్యూచువల్ ఫండ్ డెఫినేషన్ ప్రకారం ఏంటంటే మినిమం 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ అసెట్ క్లాసుల్లో ఈచ్ వన్ కి మినిమం 10% పెట్టారనుకోండి, అలాంటి ఫండ్స్ అన్నిటిని మనం మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అంటాం అనమాట. దీంట్లో ఏంటంటే మనం కమోడిటీస్ లో పెడతాము, అంటే గోల్డ్, సిల్వర్ ఇలాంటి వాటిలో పెట్టుకోవచ్చు, అలాగే ఈక్విటీలో పెట్టుకోవచ్చు, ఓకే, తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో పెట్టుకోవచ్చు, అలాగే డెట్ ఫండ్స్ లో పెట్టుకోవచ్చు, అలాగే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, కొన్ని దేశాలు అయితే క్రిప్టోస్ కూడా అలౌ చేస్తారు. అట్లా డిఫరెంట్ అసెట్ క్లాస్కి అండ్ ఒక ఫైనాన్షియల్ గోల్స్ తగ్గట్టు మనం అలొకేషన్ చేసుకోవటాన్ని ఈ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ అంటారు. ఎందుకు ఈ ఫండ్స్ రిక్వైర్మెంట్ అంటే, సపోజ్ ఇప్పుడు ఈక్విటీ ఉందనుకోండి, ఈక్విటీ హై రిస్క్ హై రివార్డ్ స్ట్రాటజీ. ఎందుకంటే మనం ఒక కంపెనీలో ఓనర్ లాగా వాటా తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆ కంపెనీ డెవలప్ అయితే పర్వాలేదు, ఆ కంపెనీ జీరో అయిపోయింది అనుకోండి, మన డబ్బులు కూడా పోయినట్టే కదా. అందుకని ఈక్విటీ మార్కెట్లో మనం ఎవ్రీ ఇయర్ కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా ఏమి ఉండదు, దాంట్లో వాలటిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం చూసాం అనుకోండి, లాస్ట్ 1 yearలో నిఫ్టీ ఎక్కడ ఉంది, ఇప్పటికి అక్కడే ఉంది. అంటే మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా లేదు, లెస్ దెన్ 5% రిటర్న్స్ వచ్చినాయి ఈ సంవత్సరం. చాలా తక్కువ వచ్చింది, డెట్ ఫండ్స్తో పోల్చుకున్నా, గోల్డ్తో పోల్చుకున్నా, అన్నిటితో పోల్చుకున్నా. అందుకని టెంపరీగా 2-3 years ఇలా జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది ఒకే ఎసెట్లో పెట్టడం వల్ల. అదే మనం దీనికి గోల్డ్ కూడా మనం యాడ్ చేసాం అనుకోండి, గోల్డ్ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 40% ఇచ్చింది ఈ ఇయర్. ఎవ్రీ ఇయర్ ఇచ్చిందని నేను అంటలేదు కానీ, బట్ ఈ సంవత్సరం 40 ఇచ్చింది. అందుకని మల్టీ అసెట్ అలొకేషన్ లేదంటే ఎంతకంత గోల్డ్లో పెడతారు కాబట్టి ఈక్విటీలో రాని అమౌంట్ దీంట్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. పైగా గోల్డ్కి ఎప్పుడు డిమాండ్ ఉంది, స్టేబుల్ డిమాండ్. అలాగే రియల్ ఎస్టేట్లో ఉందనుకోండి, అది సాలిడ్ ఎప్పటికీ డిమాండ్ ఉన్న అసెట్ అనమాట. తక్కువ రావచ్చు, బట్ 8-10% నీకు రీట్స్ నుంచి నిరంతరం వస్తూ ఉంటాయి. అంటే అదే నీకు డెట్ ఫండ్స్ అనుకోండి, ఒక స్టడీ ఇన్కమ్ వస్తూ ఉంటుంది, రెగ్యులర్ ఇన్కమ్, గ్యారంటీ ఇన్కమ్ అనమాట. అంటే రైనర్ షైన్తో సంబంధం లేకుండా నీకు వస్తూనే ఉంటాయి. అట్లా అసెట్స్ ఎప్పుడు కూడా లేదు. ఈ మల్టిపుల్ అసెట్ అలొకేషన్ చేయడం ద్వారా కన్సిస్టెన్సీగా తక్కువ వాలిటిలిటీ తోటి మనం డబ్బు సంపాదించుకునే ఛాన్స్ ఉంది. అయితే మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి, మీ ఫైనాన్స్ గోల్ బట్టి మనం ఇది తీసుకోవడం బెటర్ అనమాట. ఈ మధ్య ఈవెన్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బిగిన్ చేశారు రిస్క్ తగ్గించుకోవడం కోసం. ఇప్పుడే చూడండి, ఈ సంవత్సరం అమెరికా మార్కెట్ 25% మూవ్ అయింది, మన ఇండియన్ మార్కెట్ 0 మూవ్ అయింది. అదే కొంత డబ్బు మీరు అమెరికాలో కూడా పెట్టారనుకోండి, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్, ఈ రూట్లో ఏదో ఒక రూట్లో మీకు రిస్క్ తగ్గింది కదా. ఇండియాలో పెట్టే బదులు అక్కడ వచ్చింది కదా. కొన్ని కంట్రీలు అయితే వార్ జరుగుతున్నాయి అనుకోండి, లైక్ ఇప్పుడు యుక్రెయిన్ ఉందనుకోండి, అక్కడ స్టాక్ మార్కెట్ అంతా చాలా సఫర్ అయిపోయింది. వాళ్ళు కనుక కొంత అమౌంట్ని వేరే మార్కెట్లో పెట్టుంటే ఆ మార్కెట్లో ఎంత సఫర్ అవ్వవు కదా. అందుకని జియోగ్రఫీ రిస్క్ తగ్గించుకోవడం కోసం, ఒక పర్టికులర్ అసెట్లో ఉన్న రిస్క్ని తగ్గించుకోవడం కోసం మనం ఈ మల్టిపుల్ అసెట్ క్లాస్లో పెట్టడం ద్వారా రిస్క్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనమాట. అయితే రివార్డ్ కూడా కన్జర్వేటివ్నే ఉంటుంది, ఎందుకంటే కొన్ని అసెట్లు ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో కన్జర్వేటివ్గా ఉంటాయి కాబట్టి. అందుకని ఈక్విటీ ఉన్న వాలటిలిటీ మిగతా వాటిలో ఉండదు, ఈక్విటీలో ఉన్న రిటర్న్స్ కూడా వేరే వాటిలో అంత ఉండదు. అందుకని ఓల్డ్ ఏజ్ వచ్చిన పర్టికులర్గా పెన్షన్ ఫండ్ వచ్చినప్పుడు దాన్ని మన వెల్త్ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్ అంటాం. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్కి వెళ్ళాలి. అండ్ యూత్లో ఉన్నప్పుడు వెల్త్ క్రియేషన్ టైం, అది అంటే వెల్త్ అక్యుములేషన్ టైము. ఆ టైంలో కొంచెం అగ్రెసివ్గా ఉన్న అచ్చం ఈక్విటీలో ఉండొచ్చు, లేదు అంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో ఉండొచ్చు. ఏదైనా కానీ ప్రతి ఒక్కళ్ళకి ఈ మల్టీ అసెట్ అలొకేషన్ మీద ఐడియా ఉండాలి, ఎంతెంత జనరేట్ అవుతుంది, ఎంతెంత రిస్క్ ఉంటుంది అనేది. వాళ్ళ యొక్క పర్సనల్ గోల్స్ని బట్టేసేసి, వాళ్ళకున్న రిస్క్ ప్రొఫైల్ని బట్టేసేసి మనం వీటికి అలొకేట్ చేసుకోవచ్చు. హలో వ్యూవర్స్, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారి ఆన్లైన్ వెబినార్ కి ఎన్రోల్ చేసుకోవాలనుకుంటున్నారా? ఎస్ఐపి ప్లాన్ గానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ గానీ, మరి రిటైర్మెంట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి, కిడ్స్ ఉన్నారు, కిడ్స్ కి సేవింగ్ స్కీమ్స్ గానీ, ఇలాంటి డీటెయిల్స్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? మరి ఫీజు వచ్చేసి 4444. మరి కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంటే కొంతమంది అనుకుంటారు కదా సార్, ఒక దాంట్లోనే పెడదాము, ఇన్నిట్లో పెట్టడం వల్ల లాసెస్ ఉంటాయని కొంతమంది థింక్ చేస్తూ ఉంటారు. నేను అంటుంది అదే. సపోజ్ ఇప్పుడు ఒక 25 ఏజ్ యూత్ వాళ్ళకి జాబ్ వచ్చిన వాళ్ళకి రిస్క్ ఎంత ఎక్కువ ఉందా అంత బెటర్. ఇక్కడ రిస్క్ ఎక్కువ అంటే మీనింగ్ ఏంటంటే మార్కెట్ పడిపోవటం కదా. కానీ పడిపోవటం ద్వారా ఎవ్రీ మంత్ ఎస్ఐపీలు కొనే వాళ్ళకి ఎక్కువ యూనిట్లు వస్తున్నాయి కదా. ఎక్కువ యూనిట్లు కొంటే మంచిదే కదా తక్కువ రేటు దగ్గర. ఎందుకంటే నెక్స్ట్ 5 years తర్వాత ఎప్పుడు ఇలా ఉండదు కదా. అంటే మార్కెట్లో అప్ అండ్ డౌన్ కామనే. ఎవరైతే ఎక్కువ పడ్డా సరే నేను ఉంచుకుంటాను అనుకున్న వాళ్ళకి సింగిల్ అసెట్టే బాగుంటుంది. కానీ దాని టైం వచ్చిందాక వెయిట్ చేయాలా. అది 2-3 years తర్వాత మళ్ళీ మార్కెట్ అప్ అండ్ లో ఉన్నప్పుడు దాకా మీరు వెయిట్ చేయాలి. అదే నీకు మల్టీ అసెట్ అలొకేషన్ ఏమవుతుందంటే అంత టూ మచ్ పడదు, టూ మచ్గా పెరగదు, కన్జర్వేటివ్గా ఉంటుంది. ఎప్పుడు కానీ అప్పుడు ఎన్కాష్ చేసుకోవచ్చు కదా. అందుకని ఒక్కో దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉంటుంది.
కాబట్టి ఎక్కువ రిటర్న్స్ రావాలి, ఎక్కువ రిస్క్ అయినా భరిస్తాను అనుకుంటేనే అచ్చం ఈక్విటీ. నాకు టూ మచ్ పడద్దు, టూ మచ్ పెరగద్దు, కన్జర్వేటివ్గా ఉండాలనుకుంటే మల్టీ అసెట్ అలొకేషన్. బట్ ఏదైనా సరే వెల్త్ డిస్ట్రిబ్యూషన్ స్టేజ్లో ఉన్నప్పుడు, పర్టికులర్గా ఓల్డేజ్కి వచ్చినప్పుడు ఈక్విటీ మార్కెట్లో ఉంటే కుదరదు. మీరు హైబ్రిడ్ ఫండ్స్కి మూవ్ అవ్వాలి. అండ్ వెల్త్ దీనికి మూవ్ అవ్వచ్చు, మల్టీ అసెట్ అలొకేషన్ మూవ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. రైట్. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంట్, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.